హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నా డైలీ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకోసం అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్నింగ్ లేసినే హెడ్ బాత్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. అందుకోసం ముందుగానే హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మెంతులు ఓవర్ నైట్ బాగా నానపెట్టుకున్నాను అనమాట. ఇంకా గోరింటాకు మా అమ్మ ఊరి నుంచి తెచ్చింది, కొద్దిగా ఉన్నింది. గోరింటాకు, మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా మిక్సీ గ్రైండ్ పట్టేసుకొని హెయిర్కి అయితే ఒక 1 hour అట్లా లీవ్ చేసేస్తాను, బాగా డ్రై అయ్యే వరకు. తర్వాత అయితే హెడ్ బాత్ చేస్తాను అనమాట. ఇంత లోపల లేచిన తర్వాత అందరికీ అయితే ఇదే పెట్టేశాను. ఇంకా నేనైతే తలస్నానం చేసుకొచ్చేసాను అనమాట. ఇప్పుడే గోరింటాకు పెట్టుకున్నాను కదా, తలస్నానం అయితే చేసుకొని వచ్చాను. టిఫిన్కి అయితే కారం దోశ చేస్తా ఉన్నాను. అక్క ఓన్ దోశ పోతుంది. నీకు ఎగ్ దోశ కావాలా, కారం దోశ కావాలా, ఏం దోశ కావాలి నీకు? నువ్వు ఎగ్ దోశ తింటావు, దొంగవి నాకు తెలుసు. ఫస్ట్ అయితే మా ఆయన కోసం అయితే నార్మల్ దోశలు పోసాను అనమాట. ఆయన కారం దోశ అయితే అస్సలు తినరు. సో అందుకోసం అయితే ఆయన కోసం 2 సాదా దోశలు అయితే పోసేసాను. తర్వాత మా బాబుకి అయితే ఎగ్ దోశ, నాకైతే కారం దోశ అలా అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా ఈ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే ఫస్ట్ అల్లం పేస్ట్ చేసేస్తున్నాను. ఇది నేను ఒక 1 week దాకా వాడుకుంటాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. నేను బయట అల్లం పేస్ట్ కొనను. నేను యాక్చువల్ ఈరోజు మష్రూమ్ కర్రీ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ మష్రూమ్ కర్రీ అయితే చేసేసాను. మా ఆయన బయట నుంచి చికెన్ తెచ్చి అలాగే చికెన్ అన్నారు. ఈరోజు నాకు డబుల్ పని అయిపోయింది అనమాట. ఈరోజు మా లంచ్లోకి ఇంకా మష్రూమ్ కర్రీ, చికెన్ కర్రీ, రసము, వైట్ రైస్, 4 items అనమాట. ఈరోజు అసలు అనుకోలేదు ఈరోజు చికెన్ చేయాలని. ఇంకా ఆయన అయితే ఇంట్లో చికెన్ తెచ్చేశారు. అందుకోసం అయితే చికెన్ కూడా చేసేసాను. మా మసాలా ప్రిపేర్ చేసినా కదా, అది చికెన్ కూడా యూజ్ అయిపోయింది. ఇంకా అయితే సామాన్లు ఇన్ని పడ్డాయి అనమాట వంట చేసిన తర్వాత. ఇంకా మా ఆయనకు కూడా నేను పొద్దున్న చేశాను కదా గోరింటాకు, అది ఇప్పుడు అప్లై చేస్తున్నాను ఆయనకి. ఇది తెల్లంటికి ఉన్నాయి కదా తల మీద, అవి కూడా కాస్త రెడ్గా మారుతాయి అనమాట. తెల్ల కన్నా రెడ్గా ఉంటే బాగుంటుందని ఈ గోరింటాకు అయితే అప్లై చేస్తున్నాను. ఇది ఒక 1 hour అట్ట పెట్టుకొని మళ్ళీ ఇక మనం మామూలుగా హెడ్ బాత్ చేసుకుంటే పోద్ది. ఇంకా అందరం అయితే లంచ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తింటున్నామన్నమాట. వెనలా ఫ్లేవర్ నాకైతే చాలా ఇష్టము. చాక్లెట్ కన్నా నేను వెనలానే ఎక్కువ తింటా. మా బుడ్డోడికి అయితే ఐస్ క్రీమ్ పీవచ్చంగా తింటున్నాడు వాడు. మధ్యాహ్నం అయితే ఇంటి ముందర బండ్లు పోతున్నాయి కదా, ఆ బండి వస్తే చాలు వాడు రోజుకి 2 ice creams తింటున్నాడు. ఎంత తినిపించకూడదు అంటున్నా వాడు ఏడ్ చేస్తున్నాడు అనమాట. ఇంకైతే మా అమ్మ ఊరి నుంచి గోరింటాకు తెచ్చిందని పొద్దున్న చెప్పాను కదా, అదే గోరింటాకు. ఇంకా నేను మిగిలింది కాస్త అయితే కాలుకి చేతులకి అయితే పెట్టుకుంటున్నాను. నాకైతే గోరింటాకు చాలా అంటే చాలా ఇష్టము. మా అమ్మ ఎప్పటి నుంచి ఊరి నుంచి వచ్చినా నేను గోరింటాకు తీసుకొనే రా అని చెప్తాను. మా అమ్మ ఉండేది పల్లెటూరులో కాబట్టి ఆడ గోరింటాకు బాగా దొరుకుతుంది. చాలా బాగా పండుతుంది అసలు ఆ గోరింటాకు. పెట్టుకున్న చేతి కన్నా పెట్టే చేయి ఎక్కువ పడిపోయింది. తలలకి, చేతులకి, మొత్తానికి పెట్టుకుంది. నేనైతే గోరింటాకు ఆఫ్టర్నూన్ మా బుడ్డోడు నిద్రపోయిన తర్వాత ప్రశాంతంగా పెట్టుకున్నాను. వాడు మేల్కొంటే నన్ను ఈ గోరింటాకు పెట్టుకొని ఇచ్చేవాడే కాదు. గోరింటాకు మాత్రం చాలా ఎర్రగా బాగా పండింది. నాకైతే భలే ఇష్టం ఇట్లా పండితే, చాలా బాగా పండింది. మా బుడ్డోడు కూడా కాలు చూపిస్తున్నాడు, వాడికి కాలు చూపిస్తున్నాడు అనమాట నేను చూపించినానని. ఇంకైతే వాడు నిద్ర లేచి డైరెక్ట్గా వచ్చేసాడు. ఇదే అనమాట నా డైలీ రొటీన్.